టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ శీర్షికన మనం ప్రేక్షకులకి వస్తున్న వివిధ సమస్యలు కానీ, లేదా వారికి కలుగుతున్న సందేహాలకు కానీ మనం ఈ కార్యక్రమం ద్వారా నివృత్తి చేసే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నాం. అలాగే మరి ఒక్కోసారి ఈ ప్రశ్నలు ఎవరైతే మరి మనకి పంపుతున్నారో వారికి జవాబు ఇవ్వటం అనేది ఒక్కోసారి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నా కానీ ఖచ్చితంగా వారు అడిగే ప్రశ్నలకైతే మనం తప్పకుండా మనం వీలైనంత మనకున్న జ్ఞానం మేరకు పరిష్కారం అనేది సూచించడం అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైనా సరే ఈ కార్యక్రమం నిర్వహణలో సాధ్యమైనంత వరకు కూడా నేల విడిచి సాము చేయాలి అనే పరిస్థితి కూడా మనం ఎక్కువగా చూసుకోవటం లేదు. ఏవైతే మనకి హిందూ సంప్రదాయంలో సూచించిన దోష పరిహారాలు ఉన్నాయో, అలాగే మరి ఇప్పుడు దాకా వస్తున్న సమస్యలు కూడా దైనందికంగా చాలామందికి ఎదుర్కొంటున్న సమస్యలకి మనకి ఎక్కువగా కూడా మనం చూసి ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించే విధానంగా మనం ముందుకెళ్ళటం అనేది కూడా చేస్తూ రావటం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ యొక్క ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు ఏంటి, లేదా ప్రశ్నలు ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. నా పేరు గౌతమి, మాది రాయచోటి. నిజానికి ఈ ప్రశ్న అసలు వేయచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఇది వేయటం తప్పేమో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ మరి గురువుల దగ్గర, మరి మీ బోటి పెద్దల దగ్గర ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, రహస్యం అనేది కాకుండా ఏదైనా సరే మరి పూర్తిగా నిస్సంకోచంగా చెప్పినప్పుడు మాత్రమే ఆ సమస్య నుంచి ఊరట లభిస్తుంది అని నేను భావించి ఈ ప్రశ్న వేస్తున్నాను. ఇలా ఒకవేళ వేయటమైతే తప్పైతే నన్ను మన్నించండి. నా ప్రధాన సమస్య ఏంటి అంటే కనుక, నాకు నా భర్తకు మధ్య శారీరక సౌఖ్యము లభించడం లేదు. మా పెళ్ళై ఇప్పటికీ 3 ఏళ్ళు గడిచింది కానీ నేను గట్టిగా ఒక 10-15 సార్లు లెక్కగా కలిసామే తప్ప పెద్దగా సుఖించింది లేదు. అలాగని ఆయన అసమర్థుడు కాదు. ఎందుకు ఈయన ఈ విషయంలో అనురక్తిగా ఉంటున్నారు? ఆయన అలా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? ఇక నా నక్షత్రంలోకి వచ్చేప్పటికీ నాది పుష్యమి నక్షత్రం. కనుక మీరు ఏదైనా సరే నాకు ఆ రకమైన సుఖం ఎప్పుడు లభిస్తుంది, లేదు దానికి నేను ఆచరించవలసిన మార్గాన్ని దయచేసి తెలియజేయగలరు? ఇక్కడ మరి అడిగినది అమ్మాయి అయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా స్వేచ్ఛగా ఆ ప్రశ్నని మన ముందు పెట్టడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఒక్కోసారి ఇవాళ వారి యొక్క వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ రకరకాల కోరికలు పెంచుకోవటం వల్ల అయితేనేమి ఈ రకమైన సుఖాలకి కొంతవరకు దూరం అవుతూ ఉండటం, ఏదో రకమైన మరి నిస్త్రాణ అవ్వచ్చు, తర్వాత అలవి కాని ఆలోచనల పరంగా బుర్ర మరి ఇబ్బంది పడటం, దీంతో పాటుగా మరి అతిగా ఈ మొబైల్ ఫోన్లకి కానీ ఇతరత్ర మరి వ్యాపకాల్లో తగులుకుని ఉండటం కానీ వీటి వల్ల ఏదైతే మరి భార్యాభర్తల మధ్య ఉండవలసిన దానికి కొంత వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వటం లేదనిపిస్తుంది. కానీ మనకి
ఏవైతే ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయో, ధర్మార్థ కామ మోక్షాలనేది అక్కడ కామానికి కూడా అది ధర్మమైనప్పుడు దానికి కూడా ఎంతో కొంత ప్రాధాన్యత అనేది తప్పకుండా మనకి హిందూ సంప్రదాయంలో రావటం అనేది కూడా ఉంది. కనుక ఈ సుఖం రావటం అనేది అసలు ఎందుకు రాదు అంటే, ఇక్కడ అమ్మాయి చెప్తున్నంత వరకు ఏంటంటే, ఇక్కడ అలాగని నా భర్త అసమర్థుడు కాదు అంటున్నాడు. అంటే ఒక నపుంసకుడు ఇంకో రకంగానో అయితే అమ్మాయికి అంత బాధ ఉండేది కాదు. ఏదో ఒక రకంగా ఒక పరిష్కారానికి ఆమె వచ్చేసేది మన దాకా రాకుండా. ఇక్కడ కేవలం తను చెప్తుంది ఏంటంటే, తన భర్త సమర్థుడు అయినప్పటికీ కూడా దానికి దూరంగా ఉండటం అనేది ఈ అమ్మాయి కొంతవరకు ఇబ్బంది పడుతున్న అంశం. కనుక ఇక్కడ మనకి అమ్మాయి ప్రశ్న అనేది కొంతవరకు సముచితంగానే కనిపిస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే, అమ్మాయి మనకి ఏదైనా సరే నిస్సంకోచంగా తెలియజేసినందుకు అమ్మాయిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా మనలో మనం కడుపులో పెట్టుకుని కుమిలిపోవటం వల్ల దానివల్ల వచ్చే ప్రయోజనం అనేది ఉండదు. ఏదైనా సరే మనకి తల్లిదండ్రులే స్నేహితులు అనుకుంటే తల్లిదండ్రులకి తెలియజేయాలి. లేదు మరి ఏదైనా సరే ఇలా ఏదైనా ఒక మంచి సద్గురువులు అలాంటి వాళ్ళతో అయినా సరే, ఇక ఏదైనప్పటికీ కూడా అంటే వాళ్ళు ఎవరిని మరి గౌరవించి వాళ్ళ సమస్యలు మనం చొరవగా చెప్పగలం అనుకుంటారు. అలాంటి వాళ్ళ దృష్టిలో ఎవరో ఒకరి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఏదైనా సరే కొంతవరకు మంచి జరగడానికి ఉంటుంది. సరే, ఇక ఇప్పుడు నా వంతు నేను అమ్మాయికి ఏదైనా సరే ఒక మనకి ఉన్న ఈ మంత్రశాస్త్రం అనుకోండి, తంత్రశాస్త్రం అనుకోండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి మేరకు నేను తెలియజేయటం అనేది ఉంటుంది. ఇదంతా కూడా నేను మరి నా సొంత పరిజ్ఞానంతో చెప్తున్నవైతే కాదు. ఇలా అనేక రకాలైన గ్రంథాలని పరిశీలించి చెప్తున్నదే తప్ప మరి ఇందులో ఏది కూడా నా సొంతమైనది లేదు అనేది నా వినమ్ర మనవి. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక, ఏదైతే అమ్మాయికి బాధ ఉందో ప్రతిరోజు కూడా రాత్రి ఇది 9 దాటాక చేయవలసిన మంత్రం, పఠించవలసిన మంత్రం. సరే, ఒకవేళ మనకి 9కి కుదరదు, రాత్రిపూట చేయటం అసలు కుదరదు అనుకున్న వాళ్ళు మరి ఏదైనా సరే తెల్లవారుజామున సూర్యోదయం నుంచి 1 గంట కాలంలోపు, అంటే ప్రతిరోజు కూడా వారి ప్రాంతాలు బట్టి సూర్యోదయం నిర్దిష్టంగా పలానా సమయానికని ఉంటుంది. ఆ సమయం నుంచి గంటలోపు ఇప్పుడు నేను చెప్పినది ఏదైతే ఉంటుందో అది 108 సార్లు చొప్పున 90 రోజులు చదవాలి. ఓం సురత ప్రియే స్వాహ, ఓం సురత ప్రియే స్వాహ, ఓం సురత ప్రియే స్వాహ. ఈ రకంగా మరి 108 సార్లు చొప్పున 90 రోజులు చెయ్యాలి. తర్వాత దీనికి ఏదైనా సరే కొంత తెల్ల బట్టలు కానీ ఎర్ర బట్టలు కానీ ధరించాలి. ఆ రకంగా ధరించటం, తర్వాత తెలుపు ఎరుపు మిశ్రమమైన రంగులు అయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా, మరింత తొందరగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇక ఈ శ్లోకం చదివి మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే భర్తకి పెట్టే తిండి కూడా, అంటే పాలు ఆయనకి తాగేది ఉంటే రాత్రి పాలు ఇస్తే కనుక ఆ పాల గ్లాసు ఒకసారి పట్టుకుని ఇదే మంత్రాన్ని మనం ఒకసారి ఒక 9 సార్లు 18 సార్లు చదివి ఆయనకి ఆ పాలు ఇవ్వటం. లేదు ఆయనకి పాలు తాగేది లేదు, ఆయన ఏదో టిఫిన్లు పెడతాము అలా అనుకున్నప్పుడు ఆ టిఫిన్ చేసేప్పుడు ఆయనకి పెట్టే దాని మీద కూడా చేయి పట్టుకుని, అంటే ఆ చేతిలో అది పట్టుకుని ఇదే రకంగా చదివి తప్పకుండా చేసినట్టయితే సాధ్యమైనంత తొందరలోనే కొంత మంచి జరగడానికి ఉంటుంది. తర్వాత సాధ్యమైనంత వరకు కూడా బెడ్రూమ్లో మరి ఆకుపచ్చ రంగు బల్బు, నైట్ బల్బు ఆకుపచ్చది కాకుండా ఉండటం అనేది కొంతవరకు చూసుకోవాలి. తర్వాత ఏదైనా సరే నీలం రంగు అనేది కూడా శనికి సంబంధించింది కాబట్టి కొంత దానికి సంబంధించింది కూడా మంచిది కాదు కాబట్టి నీలం ఆకుపచ్చ రంగులు కొంత లేకుండా చూసుకోవటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఇది ఈ రకంగా చేయటం. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయిని కాదు, ఇతరత్ర అంటే ఒకవేళ భార్యకి కూడా తమ భార్య ఇదే రకంగా
అనురక్తిగా ఉన్నా, ఎవరైనా సరే ఇక్కడ భార్యాభర్తల పలానా అని కాదు, ఎవరైనా సరే ఈ రకమైన క్రియని ఆచరించి కొంత మంచి పొందడానికి కనీసం మనం నెలకి నెల మార్చలేకపోయినా కనీసం కొన్ని ఆ సంఖ్యని కనీసం కొద్ది రోజుల సంఖ్యని మనం పెంచి ఎంతో కొంత వాళ్ళకి ఆనందాన్ని కలిగించడానికి ఇది తప్పకుండా దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది ఈరోజు మన ప్రశ్న సమాధానం.